వర్తమానం న్యూస్ ట్యూబీఎంకి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం 5వ రోజు. ప్రపంచ ఉత్కంఠ. ట్రంప్ అరుదైన నిర్ణయం. రైతుల కోసం ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు, ఇళ్ల కొనుగోలుదారులకు హైడ్రా సూచనలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 5వ రోజుకు చేరింది. పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని మధ్యలోనే వదిలి వాషింగ్టన్కి తిరిగి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై కీలక నిర్ణయాల కోసం అని మాత్రమే వైట్ హౌస్ స్పష్టం చేసింది. టెహ్రాన్ పరిస్థితిని సమీక్షించేందుకు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందాన్ని సిద్ధంగా ఉండమని ఆదేశించారు. ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయకపోవడాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపడుతూ ఇది ఎంతో అవమానకరం, అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అని ట్రూత్ సోషల్లో స్పందించారు. ఇరాన్ నుండి ఇతర దేశాలు బయటకు రావాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. మరోవైపు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయం సమయోచితం, కాల్పుల విరమణ దిశగా చర్చలకు ఇది దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో G7 దేశాల నాయకులు సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముసాయిదా ప్రకటన రూపొందించిన ట్రంప్ దానిపై సంతకం చేయకపోవడం గమనార్హం. అమెరికా రక్షణ కార్యదర్శి హెగ్జేత్ ప్రకారం ఇరాన్తో అణు ఒప్పందంపై శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా దాడులు చేయకపోయినా సంభవించే అన్ని పరిస్థితులు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత 18 నెలలుగా రుణమాఫీ, ధాన్యం సేకరణతో సహా రైతుల కోసం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా పెట్టుబడి మద్దతు పథకం కింద నిధుల పంపిణీని ప్రారంభించారు. అసెంబ్లీలో ప్రతి పైసాకు నేను లెక్క చెబుతాను. ప్రజల ప్రభుత్వం 18 నెలల్లో రైతుల ఉత్పత్తులపై ఎంఎస్పీపై బోనస్, రుణమాఫీ, రైతులకు బీమా, రైతు భరోసా, పెట్టుబడి మద్దతు వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు 1,00,000 కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణభారాన్ని మోపడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటూ రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్లను బదిలీ చేస్తుందని ఆయన అన్నారు. రైతు భరోసా ద్వారా 1.49 లక్షల ఎకరాలకు పైగా ఉన్న 70,11,984 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరంలో చేపట్టిన పంట రుణమాఫీ, ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చుపై ప్రతి గ్రామంలో సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మొదటి రోజు నుండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిందని సీఎం ఆరోపించారు. సీఎం నేతృత్వంలోని పార్టీ ఎవరైనా రైతు ఆత్మహత్య ద్వారా మరణించినా లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నమోదైతే విపక్షం సంతోషం పడుతుందని ఆరోపించారు. అలాంటి మరణాల ఆధారంగా అధికారం పొందడమే ప్రతిపక్ష పార్టీ దుష్ట ఉద్దేశమని సీఎం ఆరోపించారు. తెలంగాణను రాబోయే 10 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతను సాధించాలంటే వ్యవసాయం లాభదాయకంగా మారాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. ఈ మేరకు రైతులకు వ్యవసాయ పనిముట్లను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం ఆదేశించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 17,000 కోట్లు ఖర్చు చేస్తుందని, రైతులు సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారు ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా ప్రభుత్వానికి సౌర విద్యుత్తును అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతారని అన్నారు. సోలార్ పంపు సెట్లపై రైతులకు అవగాహన పెంచడానికి, నేల స్వభావం, ఆరోగ్యానికి అనుగుణంగా లాభదాయకమైన పంటలకు మారడానికి చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఆయన ప్రధాన కార్యదర్శిని కోరారు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు లేదా ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ హైడ్రా ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. సోమవారం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ ఎవరైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందు అన్ని వివరాలు పూర్తిగా పరిశీలించుకోవాలని అన్నారు. ప్రాపర్టీ ఎక్కడ నిర్మించబడిందో అది ఆక్రమిత నాలాలపై కాదో తప్పనిసరిగా చెక్ చేయాలని స్పష్టంగా హెచ్చరించారు. అక్రమంగా నాలాలపై నిర్మించిన అపార్ట్మెంట్లు, ఇళ్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలగించబడతాయని ఆయన హెచ్చరించారు.
అలాంటి నిర్మాణాలు న్యాయపరమైన సమస్యలు, పర్యావరణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైడ్రా విడుదల చేసిన ప్రకటనలో ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 47 పిటిషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు నాలాలపై అక్రమ నిర్మాణాలపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని పాత లేఅవుట్లలోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణ నుంచి విముక్తి చేయడం, మాన్సూన్ ముప్పులను ఎదుర్కోవడంలో హైడ్రా ఎప్పటికప్పుడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకే నగర ప్రజలు ఇళ్లు లేదా అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే ముందు వాటి లీగల్ క్లియరెన్స్, భూమి వివరాలు, అనుమతులు వంటివన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.